నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో అందరికీ ఎంతో అవసరమైన కానీ అప్పుడప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ చేసే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు దీన్ని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, దీని వెనక ఉన్న రూల్స్ ఏంటి అనే అపోహలను ఈరోజు మనం పూర్తిగా డీకోడ్ చేసేద్దాం. ఓకే, అసలు ఈరోజు మన ప్లాన్ ఏంటంటే ముందుగా ఒక బేసిక్ మ్యాజిక్ ఫార్ములాతో మొదలు పెడదాం. ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పనులు, కొద్దిగా అడ్వాన్స్డ్ అయిన తాత్కాలిక స్థితులు, ఈ టెన్స్లో ఉండే అతిపెద్ద మినహాయింపులు అన్నీ చూసి లాస్ట్లో మనం నేర్చుకున్నది టెస్ట్ చేసుకోవడానికి ఒక ఫన్ క్విజ్తో ముగిద్దాం. ముందుకు వెళ్దామా? ముందుగా మనం మొదటి విభాగం మ్యాజిక్ ఫార్ములా. ఇంగ్లీష్ వాక్యాలను ఎలాంటి తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా నిర్మించడానికి బేస్ అంతా ఇక్కడే ఉంది. సరే, అసలు ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఎగ్జాక్ట్గా ప్రస్తుతం మన కళ్ల ముందు జరుగుతున్న ఒక పనిని, లేదా కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండే ఒక తాత్కాలిక పరిస్థితిని, లేదా సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా జరగబోయే ఒక ప్లాన్ను చెప్పడానికి మనం దీన్ని వాడతాం. ఈ ఒక్క కాన్సెప్ట్ మనకు మైండ్లో ఫిక్స్ అయితే సగం టెన్సు వచ్చేసినట్లే. ఇప్పుడిక్కడున్న ఈ 3 స్టెప్స్ మ్యాజిక్ ఫార్ములాను చూడండి, ఎంత సింపులో కదా. ముందుగా ఒక సబ్జెక్ట్ తీసుకుంటాం, అంటే ఐ, షీ, హీ లేదా దే లాంటివి. సెకండ్ స్టెప్లో ఆ సబ్జెక్ట్కు మ్యాచ్ అయ్యే యామ్, ఇజ్ లేదా ఆర్ అనే బీ వర్బ్ను పెడతాం. ఇక ఫైనల్గా అసలు పనిని తెలిపే ప్రధాన వర్బ్కి ఐఎన్జీ తగిలిస్తాం, అంటే ప్లే కాస్త ప్లేయింగ్ అవుతుందన్నమాట. అంతే, మీరొక అద్భుతమైన వాక్యాన్ని క్రియేట్ చేసేశారు. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. చాలామంది ఈ ఐఎన్జీ చేర్చేటప్పుడు స్పెల్లింగ్స్ దగ్గర కొంచెం తడబడుతుంటారు. వాటిని ఒకసారి క్లియర్ చేద్దాం. సాధారణంగా చాలా పదాలకు డైరెక్ట్గా ఐఎన్జీ చేరిస్తే సరిపోతుంది, రీడింగ్ లాగా. కాని పదం చివర ఈ ఉంటే ఆ ఈ తీసేసి మరీ ఐఎన్జీ పెట్టాలి. హ్యావింగ్ అనేది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే పదం సింగిల్ సిలబుల్ ఉండి చివర కాన్సనెంట్, వవెల్ కాన్సనెంట్ ఉంటే ఆ లాస్ట్ లెటర్ను డబుల్ చేయాలి. అందుకే రన్ రాసేటప్పుడు డబుల్ ఎన్ వచ్చి రన్నింగ్ అవుతుంది. కాకపోతే ఆ పదం డబ్ల్యూ, ఎక్స్ లేదా వైతో ముగిస్తే మాత్రం అస్సలు డబుల్ చేయకూడదు సుమా. రిలాక్సింగ్ చూడండి, సింగిల్ ఎక్సే ఉంటుంది. లాస్ట్గా ఐఈతో ముగిసే పదాలకు ఆ ఐఈ తీసేసి వై పెట్టి అప్పుడు ఐఎన్జీ చేర్చాలి, డయింగ్ లేదా లయింగ్ లాగా. గుర్తుంటాయి కదా? రైట్, మ్యాజిక్ ఫార్ములా చూసేశాం. ఇప్పుడు ఈ టెన్స్ యొక్క అతి ముఖ్యమైన, మనం రోజు వాడే ఉపయోగం గురించి మాట్లాడుకుందాం. అదే కరెక్ట్గా ప్రస్తుతం జరుగుతున్న పనులు. ఇక్కడ మనం రెగ్యులర్గా చేసే ఒక మిస్టేక్ను చూద్దాం. ఎవరైనా టీవీ చూస్తుంటే షీ వాచ్ టీవీ అని చెప్పేసుంటాం కదా, అది రాంగ్. షీ ఈజ్ వాచింగ్ టీవీ అని మాత్రమే అనాలి. మధ్యలో ఆ బీ వర్బ్ ఈజ్ వదిలేసినా లేదా చివర ఐఎన్జీ వదిలేసినా ఆ వాక్యం మీనింగ్లెస్ అయిపోతుంది. మనం ఇందాక చెప్పుకున్న ఫార్ములాను ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. సరే, పాజిటివ్ సెంటెన్స్ ఓకే. మరి ఒకవేళ మనం నెగటివ్గా చెప్పాలన్నా లేదా ఎవరినైనా క్వశ్చన్ అడగాలన్నా ఎంత ఈజీనో చూడండి. ఆ ది వర్బ్ తర్వాత కేవలం నాట్ అనే ఒక్క పదం పెడితే చాలు, అది నెగటివ్ అయిపోతుంది. అంటే వీఆర్ స్టడీయింగ్ కాస్త వీఆర్ నాట్ స్టడీయింగ్ అవుతుంది. అదే బీ వర్బ్ను తీసుకొచ్చి సబ్జెక్ట్ కన్నా ముందు పెడితే అది అవును కాదు అని చెప్పే ప్రశ్నగా మారిపోతుంది. అంటే ఆర్ యూ కమింగ్ లాగా అన్నమాట. ఇక ఫుల్ డీటెయిల్స్ కావాల్సిన ప్రశ్నలైతే ఆ వాక్యం ముందు వాట్, వేర్, వై లాంటి WH పదాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. వాట్ ఆర్ దే డూయింగ్? చూసారుగా ఎంత సింపులో. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్దాం. ఈ టెన్స్ని కేవలం ప్రస్తుతం మన కళ్ల ముందు జరుగుతున్న వాటికే కాకుండా ఇంకెలా వాడొచ్చో చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, గమనించండి. మనం వాడే టెన్స్ని బట్టి ఆ సిచ్యువేషన్ పర్మనెంటా లేక టెంపరరీయా అనేది డిసైడ్ అయిపోతుంది. ఉదాహరణకు హీ లివ్స్ విత్ హిజ్ పేరెంట్స్ అన్నామనుకోండి, అంటే అతడు ఎప్పటికీ వాళ్ల పేరెంట్స్తోనే ఉంటాడు, అది శాశ్వతమని అర్థం. కానీ హీ ఈజ్ లివింగ్ విత్ హిజ్ పేరెంట్స్ అని ఈ కంటిన్యూస్ టెన్స్ వాడితే అది కేవలం కొంతకాలం మాత్రమే అని అర్థం. బహుశా అతనికి కొత్త ఇల్లు దొరికే వరకు అక్కడ ఉంటున్నాడేమో. మొత్తానికది పూర్తిగా తాత్కాలికం. ఈ టెన్స్తో మనం ఇంకొన్ని భలే విషయాలు కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక మంచి పుస్తకం చదువుతున్నాం అనుకోండి, కరెక్ట్గా ఆ నిమిషంలో చదవకపోయినా ఈ మధ్య అదే పనిలో ఉన్నాం కాబట్టి ఐఎమ్ రీడింగ్ ఎ గుడ్ బుక్ దీస్ డేస్ అని చెప్పొచ్చు. అలాగే మై ఇంగ్లీష్ ఈజ్ గెటింగ్ బెటర్ లాంటి మారుతున్న స్థితుల్ని చెప్పడానికి, లేదా రేపు మనం ఏం చేయబోతున్నామనే పక్కా ప్లాన్స్ చెప్పడానికి కూడా ఇది పనికొస్తుంది. వీఆర్ మీటింగ్ అవుట్ సైడ్ ద సినిమా ఎట్ 8 అన్నట్లుగా. ఇంకో సరదా విషయం ఏంటంటే, ఎవరైనా పదే పదే ఒకే తప్పు చేస్తూ మనకు చిరాకు తెప్పిస్తూ ఉంటే
హీజ్ ఆల్వేస్ ఫర్గెటింగ్ హిస్ ఫోన్ అని ఆల్వేస్ అనే పదంతో కలిపి మన అసహనాన్ని కూడా ఈ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనకు తెలిసిందేగా, ఇంగ్లీష్ గ్రామర్లో ఏ రూల్ తీసుకున్నా దానికి ఖచ్చితంగా ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. మరి ఈ టెన్స్కున్న ఆ అతిపెద్ద మినహాయింపు ఏంటో, అసలు ఈ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడకూడదో ఇప్పుడు చూద్దాం. గ్రామర్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. వాటిని స్టేటివ్ లేదా సెన్సరీ వర్బ్స్ అంటారు. అంటే ఇవి ఫిజికల్ పనులను కాకుండా మన మైండ్ స్టేట్ను లేదా ఫీలింగ్స్ని చెప్తాయి. అండర్స్టాండ్, నీడ్, నో, లవ్ లాంటి పదాలన్నమాట. వీటికి ఎప్పుడూ ఐఎన్జీ తగిలించకూడదు. ఎవరైనా ఏదైనా చెప్తే ఐయామ్ అండర్స్టాండింగ్ అనకూడదు, జస్ట్ ఐ అండర్స్టాండ్ అనాలి. అలాగే ఐఎమ్ నీడింగ్ అనకూడదు, ఐ నీడ్ అనే మాత్రమే అనాలి. అంటే కేవలం యాక్షన్ వర్బ్స్కి మాత్రమే ఈ కంటిన్యూస్ ఫామ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, అవన్నీ ఎంతవరకు గుర్తున్నాయో ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ పెడతాను. ఒక గేమ్ షోలాగా ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేయండి. అందరూ రెడీనా? హియర్ వి గో. మొదటి ప్రశ్న, ఇక్కడ బ్లాంక్లో ఏమొస్తుందో గెస్ చేయండి. హీ డాష్ టీవీ నౌ. ఆప్షన్స్: వాచెస్, ఈజ్ వాచింగ్, వాచ్డ్. వాక్యంలో చివర నౌ అనే వర్డుంది. అది గమనించి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఆలోచించండి. ఎస్, సరైన సమాధానం ఆప్షన్ బి, ఈజ్ వాచింగ్. ఎందుకంటే ఆ పని ఇప్పుడు జరుగుతోంది కాబట్టి. మన ఫేమస్ మ్యాజిక్ ఫార్ములా ప్రకారం ఈజ్ వాచింగ్ వస్తుంది. కరెక్ట్గా గెస్ చేసిన వారందరికీ కాంగ్రాట్స్. ఇప్పుడు రెండో ప్రశ్న. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, జాగ్రత్త. హౌ ఆఫెన్ డస్ షీ స్టడీ? షీ డాష్ ఎవ్రీడే. ఇక్కడ ఇస్ స్టడీయింగ్ వస్తుందా లేక స్టడీస్ వస్తుందా? ఏది కరెక్ట్ అంటారు? ఇదే అసలైన ట్విస్ట్. సరైన సమాధానం ఆప్షన్ సి, స్టడీస్. ముందే చెప్పాను కదా, ఇది ట్రిక్ క్వశ్చన్ అని. వాక్యంలో ఎవ్రీడే అని ఉంది అంటే అది ప్రతిరోజు జరిగే ఒక రొటీన్ వర్క్. అలాంటి అలవాట్లకు మనం ప్రెజెంట్ సింపుల్ వాడాలి కానీ కంటిన్యూస్ వాడకూడదు. కన్ఫ్యూజ్ అవ్వలేదు కదా? ఇప్పుడు మూడో ప్రశ్న. ఇక్కడ స్క్రీన్ మీదున్న వాక్యంలో ఒక మిస్టేక్ ఉంది. దే ప్లేయింగ్ సాకర్ నౌ. మన 3 అంచెల ఫార్ములాలో ఏదో ఒక అతి ముఖ్యమైన ముక్క మిస్ అయ్యింది. అదేంటో కనిపెట్టండి. బిల్కుల్ కరెక్ట్. అక్కడ బీ వర్బ్ మిస్ అయింది. ఇంగ్లీష్ ఫాస్ట్గా మాట్లాడేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఇదే. సరైన వాక్యం ఏంటంటే దే ఆర్ ప్లేయింగ్ సాకర్ నౌ. సబ్జెక్ట్, దానికి తగ్గ బీ వర్బ్, ఆ తర్వాత ఐఎన్జీ వర్బ్. ఈ ఫార్ములాను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ఇక ఆఖరి ప్రశ్న. ఇది ఒక స్పెల్లింగ్ టెస్ట్. ఇక్కడ రన్ అనే వర్బ్కి కంటిన్యూస్ ఫామ్ రాయాలి. ద అథ్లీట్స్ ఆర్ రన్. దీని స్పెల్లింగ్ ఎలా రాయాలో సెషన్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. గుర్తొచ్చిందా? సరైన స్పెల్లింగ్ రన్నింగ్. RUNNING. ముందే చెప్పుకున్నట్లు ఇది ఒక సిలబుల్ మాత్రమే ఉన్న పదం. పైగా కాన్సనెంట్, వావెల్, కాన్సనెంట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఆ చివరి లెటర్ ఎన్ని డబుల్ చేసి తీరాలి. కరెక్ట్ స్పెల్లింగ్ గెస్ చేసిన వాళ్లకు బ్రావే. మొత్తానికి ఈనాటి మన సెషన్ నుంచి మీరు ఎప్పటికీ మర్చిపోకూడని ఒక గోల్డెన్ రూల్ ఏదైనా ఉందంటే అది ఇదే. ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది ఎప్పుడూ కూడా తాత్కాలికంగా జరిగే పనులు లేదా పరిస్థితుల కోసమే వాడాలి. శాశ్వతమైన విషయాలకు దీన్ని అస్సలు వాడకూడదు. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకుంటే చాలు. చివరగా ఒక్క మాట. అసలు ఇంగ్లీష్ భాష అనేది పర్మనెంట్గా కష్టమైనదేమీ కాదు సుమా. ప్రస్తుతం మీరు దాని రహస్యాలను నేర్చుకునే ప్రాసెస్ కంటిన్యూ అవుతోందంతే. ఇలాగే మీ ప్రాక్టీస్ కొనసాగిస్తూ ఉండండి. గ్రామర్ మీతో ఆటోమేటిక్గా ఆడుకుంటుంది. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ ఇంకో విశ్లేషణలో కలుద్దాం. అంతవరకు కీప్ లెర్నింగ్. నమస్కారం.